ఆశ ఉన్న, దేవుని గొప్ప తలపులు మన పట్ల కలిగి ఉన్న, దేవుని మన పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్న మనకు విశ్వాసం, మనం నమ్మకపోతే ఆయన ఏం చేయలేదంట. దేవుడికి ఏదైనా అధికారం ఉందా లేదా? ఆయన యేసుప్రభు అది అప్పుడు భూమికి వచ్చినప్పుడు ఆయనకి సమస్య సాధన చనిపోయాడు, దిగి లేపాడు, కృష్ణయోగ సిద్ధి చేశాడు, పక్షవాయుగాలని పైకి లేపాడు, వారిని అందించాడు కదా. ఎన్నో అద్భుతాలు, దయ్యాలు వెలగొట్టాడు, ఎన్నో చేశాడు. మన స్వదేశం ఎందుకు చేయలేకపోయినాడంటే ఆయన వల్ల కాక, ఆయన చేయలేక కాదు, వీరు అవిశ్వాసాలను బట్టి చేయలేక. అసలు ఆశ చేయాలని ఆశ లేదు, విశ్వాసం లేదు, దేవుడు నమ్మాలి, అసలు ఏమీ లేదు దాన్ని, ఏమి లేదు అసలు. ఏం చేయలేకపోయినా నా దగ్గర ఇలాంటి వాళ్ళు ఉంటారంట. ఇలాంటి మనసు కలిగి ఉన్నవారు దేవుని అద్భుతాన్ని పొందుకోలేరు. ఆ చేయాలని ఆశ ఉన్న దేవునికి ఈ స్థితిని బట్టి, వీరి అవిశ్వాసాన్ని బట్టి చేయలేడంట దేవుడు. మన ఈరోజు మనకి ఏమైనా ఉన్నాయా? మనం పరీక్షించుకోవాలి, టెస్ట్ చేసుకోవాలంట ఏమని. అలాంటి అవిశ్వాసం మళ్ళీ ఏమైనా ఉన్నాయా? దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు అద్భుతాలు, ఆయన కార్యాలు మనకు సహాయం చేయాలనుకున్నప్పుడు, మనకు మేలు చేయాలనుకున్నప్పుడు, మన దేవుడు చేయకుండా అడ్డుపడ అవిశ్వాస మనసు మనలో ఉందేమో, నమ్మకుండా ఉండే చెడ్డ మనసు ఏదంటది? చెడ్డ మనసే, మంచి మనసా? దేవుని మాటలో పడినది ఎలాంటిది? చెడ్డదే కదా. అలాంటిది మనకి దూరం కాక క్రీస్తు మనసు మనము కలిగి ఉందాం కాక, విశ్వాసంతో జీవించుదాం. ఆమేన్.